నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో శివ నామస్మరణతో మార్మోగిపోతున్నాయి దేవాలయాలు. ఈ కార్యక్రమంలో భాగంగా మనము మల్లారం లింగేశ్వర ఆశ్రమంలో ఉన్నాము. దీనికి సంబంధించి అసలు పూజాది కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, అసలు జాగరణ ఉపవాసానికి సంబంధించి ఎలా చేసుకుంటున్నారు, ఎలా జరుపుకుంటున్నారు అనే దానిపైన మాట్లాడడానికి మల్లారానికి సంబంధించిన పీఠాధిపతి ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడాం. స్వామీజీ, మీరు చెప్పండి, ఈ మహాశివరాత్రి పర్వదినానికి సంబంధించి ప్రత్యేకంగా ఇదే రోజు ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది అనేది చాలామందికి ఉన్న ప్రశ్న. దీనికి మీరు ఏం చెప్తారు? శ్రీ గురుభ్యో నమః. సంవత్సరానికి వచ్చేటువంటిది మహాశివరాత్రి, మాసానికి వచ్చేటువంటిది మాసశివరాత్రి. అందుకే ఈరోజే ప్రత్యేకంగా అంటే పాల్గొన మాసంలో మాఘమాసంలో మన మహాశివరాత్రిని జరుపుకోవడము శివుడికి ఎంతో ప్రీతికరమైనది. దేవీ నవరాత్రి, గణపతి నవరాత్రి, మనకి నవరాత్రులు ఏ విధంగా అయితే వస్తున్నాయో ఇది కూడా శివరాత్రి. నవరాత్రి అన్న తర్వాత శివరాత్రి. శివరాత్రి అంటే శివునికి అతి ప్రీతికరమైనది. లింగోద్భవం, ప్రతి లింగం నుంచి ఉద్భవించిన వ్యక్తి, లింగారూపకంగా ఉద్భవించిన వ్యక్తి కాబట్టే దీన్ని మహాశివరాత్రిగా చేసుకొని ఈరోజు ఉపాసనగా ఉండి రాత్రిపూట జాగరణగా చేసి మెలుకొని ఉండి కాస్త లింగోద్భవ నిశిపూజ చేసిన తర్వాత శివుడు పరిపూర్ణుడయ్యాడు. ఈరోజు ఈ పర్వదినాన్ని శుభదినాన్ని చేసుకుంటే సంవత్సరకాల ఫలితం మాత్రం వస్తుందని చెప్పవచ్చు. అంటే మీ ఆశ్రమంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన ఎలాంటి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? ప్రజలు భక్తులు చాలా పెద్ద మొత్తంలో వస్తూ ఉన్నారు, వాళ్ళకి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? అయితే మా ఆశ్రమంలో శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమం మల్లారం ఆశ్రమం ప్రాతకాలం నుంచి గోపూజ చేశాం. ఆ తర్వాత గణపతి, ఆ తర్వాత అమ్మవారు, ఆ తర్వాత శివునికి మహాన్యాస రుద్రాభిషేకం చేశాం. రుద్ర నమక చమకాలతో శివుణ్ణి ఆనందించినట్టుగా అభిషేకించి ఆనందదాయకంగా జరిగింది. అదేవిధంగా ప్రతి మానవుడు కూడా ఒక ఆశ్రమానికి శివునికి సమీపంగా ఉండడాని కోసం ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కలిగించడానికి సామాన్య భక్తుడికి కూడా గర్భాలయానికి సాంప్రదాయ దుస్తువులు ధరించి ప్రవేశించడానికి అవకాశంగా ఇచ్చాము. అందుకే తండోపతండాలుగా ఆ శివునికి చెంబెడు నీళ్లు, చిటికెడు భస్మం, ఒక బిల్వదళం పెట్టడం వల్ల పునీతులవుతున్నారు. ఇక్కడ మా యొక్క ఆశ్రమంలో కూడా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా, భక్తులకు ఎటువంటి సౌకర్యం అన్ని విధాలుగా బాగుండేటట్టుగా చేశారు. కాబట్టి ఇంకా ఇప్పటి మట్టుకు అయింది. ఈ తర్వాత 7:30కు శివ కళ్యాణం, ఉమామహేశ్వర స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం వల్ల ఇంకా నిశి పూజ వరకు జనాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురూజీ, ఆ మహాశివరాత్రి అంటేనే ఉపవాసాలు, జాగారాలు అని చెప్పి చాలా చెప్తా ఉన్నారు. చాలా పురాతన ఏళ్ళ నుంచి కూడా మనం వింటూ ఉంటున్నాము దీనికి సంబంధించి. అసలు ఇది ఎలా ఫాలో కావాలి? ఈరోజు ఎలాంటి నామస్కరణ చేస్తే బాగుంటుంది? శివరాత్రి, మహాశివరాత్రి, ఈ జాగరణ ఉపాసన అనేటువంటిది, ఆసన అనేటువంటిది ఏంటిదంటే ఉపముతో కూడినది. ప్రకృతిలో దొరికేటువంటి ఏ ఫలాలైతే దొరుకుతాయో అవి తీసుకొని ఉపాసంగా ఉండడము. ఆ విధంగా ఇంకా కాస్త ఖాళీగా ఉన్నటువంటి పొట్ట, కడుపు ఖాళీగా ఉండడం ఎందుకు అంటే, మరి రేపు ఎల్లుండి ఇంకా తింటూ ఉంటారు భోజనం. ఈరోజు ఉపాసన ఎందుకు ఉండాలి అంటే, శివరాత్రి నాడు శివస్మరణతో కూడినది. ఆ యొక్క స్మరణ భగవంతుని దగ్గరికి తీసుకెళ్ళడానికి, ఈ ఉపాసన అనేటువంటిది సమీపంగా ఉండడానికి, భగవంతునికి అతి దగ్గరగా ఉండడానికి కోసమే ఈ ఉపాసన. ఈ ఉపాసన వల్ల మనిషిలో మార్పు వస్తూ ఉంటుంది. శరీరములో మార్పు వచ్చినట్టుగా తినకుంటే ఏ విధంగా మార్పు వచ్చిందో, భగవంతుని యొక్క నామస్మరణతో ధ్యానము, జపము ఏది చేసినా ఈరోజు ఉత్తమమైన ఫలితాలు, సంవత్సర ఫలితాలు ఇస్తాయి. సర్వ పాపాలు కూడా హరిస్తాయి. అందుకే బ్రహ్మమురారి సురాచితలింగం, నిర్మలాభాషిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం, తర్పణమామి సదాశివలింగం. జన్మ దుఃఖాలను హరించే శక్తి, దుఃఖము లేకుండా చేసే శక్తి, దుఃఖమంటూ లేకుండా ఉండేటువంటిది. శరీరానికి అనేకమైనటువంటి భయాలతో దుఃఖం కలిగి ఉంటారు. కానీ
జన్మజ దుఃఖ వినాశకలింగం. ఎప్పటి నుంచి ఉన్నటువంటి దుఃఖాలను కూడా వినాశనం చేయడానికి ఈరోజు చేసే ఉపాసన, ఈరోజు చేసే స్మరణ, ఈరోజు చేసే ధ్యానము, ఈరోజు చేసే జపము ఎవరైతే శివునికి సమీపంగా ఉండి చేస్తారో వారికి ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయని చెప్పవచ్చు. గురూజీ, అదేవిధంగా జాగారానికి సంబంధించి కూడా చాలా విశిష్టత ఉంది దీంట్లో. ఈ జాగారం అనేది ఎట్లా చేయాలి అనేది చాలామందికి తెలియదు. అంటే 12 తర్వాత పడుకోవడానికి వీలు ఉంటుందా లేకపోతే ఏంటి అనేది చాలామందికి ఉన్న డౌట్. అయితే జాగరణ అంటే జాగరణతో కూడినది జాగృతిగా ఉండడానికి కోసం. సూర్యుడి యొక్క స్థితి ఏదైతే మనకు సూర్యోదయం బ్రహ్మముహూర్త సమయం ఉంటుందో, ఇప్పుడు 12 దాటింది అంటే జాగరణ అయిపోయింది అని అనుకుంటాము. కానీ 12 అనేది ఒక దినానికి సంబంధించింది, క్యాలెండర్కు సంబంధించింది. కానీ ప్రకృతితో కూడినది సూర్యుని యొక్క తత్వం చూస్తే సూర్యోదయం దాకా మనం జాగరణ ఉండడం అతి ఉత్తమమైనది. జాగరణ అంటే జాగృతి, స్వప్న సుసుప్తి జాగృతి. జాగృత అవస్థ ఇది. ఎత్తు పల్లెం చూసుకొని నడుస్తాం, మనుషులను ఏ విధంగా గౌరవిస్తాం, దైవానికి ఏ విధంగా స్మరించాలి, ఇది జాగ్రత్త అవస్థలో అందరూ ఉండాలి. అందుకే జాగరణ అనేదే శివుని యొక్క స్థితి, శివుని యొక్క నామస్మరణ. శివ మహాపురాణం కూడా చెప్తుంది ఏంటంటే, శివాలయములో ఎవరైతే నిద్ర లేకుండా ఉంటారో వాళ్ళు ఆ రాత్రి శివరాత్రి నాడు జాగరణ చేస్తారో వాళ్ళు కైలాస ప్రాప్తి కూడా పొందుతారని చెప్పారు. దీనికి దృష్టాంతంలో నాటి కాలంలో ఒక మహారాజు ఉన్నాడు. ఆయనకి ఏమీ తెలియదు, కానీ మహాశివరాత్రి పర్వదినం ఒకటి చేసేవాడు సంవత్సరానికి. అయితే ఆ శివాలయంలో అందరూ కాస్త పూజ చేస్తున్నారు. ఆ సమయానికి గర్భాలయంలో దీపం కూడా నిండుకుంటుంది. ఆ సమయానికి ఆయనకు ఏది తోయక తనలో ఉన్నటువంటి వస్త్రాన్ని చింపి దీపం వెలిగించడం వల్ల శివలోక మహాన్నోతి శివేన సహమోదతే అంటే శివుని యొక్క సంపత్తి కలిగి ఉన్నాడని. ఎప్పుడైతే అజ్ఞానం ప్రారదోలి, చీకటి ప్రారదోలి వెలుతురు వైపుకు మనం వెళ్తామో, జ్ఞానం వైపుకి వెళ్తామో అదే జాగరణ అని చెప్పవచ్చు. గురూజీ, అదేవిధంగా చెంబేడు నీళ్లు పోస్తే పులకరించిపోయేవాడు శివయ్య అని చెప్పేసి చాలా దగ్గర విన్నాము. దీనికి ప్రాముఖ్యత ఏంటి అసలు? బంబం భోలే, బొంబం భోలే, భోలే భోలే బంబం భోలే నాథ్. అయితే తొందరగా వరాలు ఇచ్చేవాడు. శివుడు అభిషేక ప్రియుడు, అమ్మవారు అర్చన ప్రియురాలు, కుంకుమార్చన. ఆ విష్ణువు అలంకార ప్రియుడు. శివుడికి చెంబెడు నీళ్లు పోయడం వల్ల శివుడు భోలేనాథ్ కాబట్టి ఆయన యొక్క శరీరతత్వంలో ఉన్న వేడిని తగ్గించి ఎవరైతే శివునికి ఓం నమశివాయ హర మహాదేవ అని పోస్తారో ఆ యొక్క శివునికి పోసిన నీళ్ళ ద్వారానే ప్రతి ఒక్కరికి ఆ యొక్క వరం ఇచ్చేవాడు. కాబట్టి అందుకే చెంబడు నీళ్ళతోని, చిటికెడు భస్మంతోని, ఒక బిల్వదళంతో, త్రిగుణం త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంవారం, ఏక బిల్వం శివార్పణం. ఎప్పుడైతే శివార్పణమని చేస్తావో అప్పుడే నీకు అనుకూలమైనటువంటి స్థితి కలిగి ఉంటారు. అందుకే శివుడు తొందరగా వరాలు ఇచ్చేవాడు కాబట్టి భోలేనాథ్ అని పేరుతోనే ఆయన విరాజిల్లుతున్నాడు. కాబట్టి అతనికి శివుడికి చెంబెడు నీళ్ళతో, జలము ప్రకృతితో కూడిన జలము, జలములో ఉన్న శక్తి మహా గొప్పది. మానవుడు ప్రాతకాలం వేసి నుంచి పడుకునే వరకు జలం ఏ విధంగా దప్పిక తీర్చుకొని, ఏ విధంగా మన శరీర శుభ్రత ఏ విధంగా అయితే వంటకు ఉపయోగించి చేస్తున్నాడో, ఇంతటి శరీరానికి ఇంత బలం ఇచ్చినప్పుడు శివుడి మీద చెంబెడు నీళ్ళు పోస్తే నీకు ఎన్ని వరాలు ఇస్తాడు? ఆయన మనుమాణిక్యాలు అడుగుతలేడు, వజ్రాలు అడుగుతలేడు, చెంబెడు నీళ్ళు కాస్త ప్రేమతో పోయాలి. చెంబెడు నీళ్ళు పోసాను కదా పోషిస్తే కాదు, ప్రేమతో భక్తితో ఆయనని మనస వాచ కర్మలతోని పోసిన వారికి తృప్తి కలిగించి ఆ పరమాత్మని యొక్క ప్రాప్తి పొందగలుగుతారని చెప్పవచ్చు. ఈ ఆశ్రమానికి సంబంధించి మాట్లాడుకుంటే చాలా విశిష్టత గల ఏదైతే మన సనాతన ధర్మంలో ఉన్న గోమాతలకు గోసేవ చేస్తూ ఉన్నారు. అంటే ఈ ఆశ్రమానికి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఎట్లా ఉంది? శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమము మేము 2003లో ప్రారంభమైనటువంటి ఆశ్రమము. ఈ ఆశ్రమము పంచపాండవులు సంచరించినటువంటి స్థలము. ఇక గోకర్ణ మహాబలేశ్వర క్షేత్రములో మరి ఆత్మలింగం తీసుకెళ్లే ముందు ఒక బీజం ఇక్కడ పడ్డదాన్ని బట్టే శైవక్షేత్రం శివక్షేత్రంగా మారిందని చెప్పవచ్చు.
అదేవిధంగా ఈ ఆశ్రమం కూడా దినదినానికి అభివృద్ధిగా పెరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న శక్తి నవనాథుల యొక్క శక్తి అని కూడా చెప్పవచ్చు. ఈ శక్తి ద్వారా ఆశ్రమానికి వచ్చిన వారందరికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ మనోవాంఛ నెరవేరుతుంది. ఆ మనోవాంఛ వల్ల గోశాల కూడా ఉంది. గోవు యొక్క తత్వం ఏంటంటే 130 కోట్ల దేవతల యొక్క శక్తి సామర్థ్యం కాబట్టి ఆ గోవుకు పూజించినా కూడా లభిస్తుందని చెప్పవచ్చు. గురుజీ, అదేవిధంగా మీరు చాలా ప్రదేశాలకు వెళ్ళడం జరిగింది. మొన్న రీసెంట్లీ చూసుకుంటే అయోధ్యకు కూడా మీరు వెళ్ళడం జరిగింది. నిజామాబాద్లో ఉన్న పీఠాధిపతులు కావచ్చు, స్వామీజీలు, గురుజీలు అందరితో మీరు వెళ్ళడం జరిగింది. అక్కడ ఎట్లా ఉండే అసలు? అయోధ్య వెళ్ళినటువంటి యొక్క విశేషాన్ని చూస్తే మాత్రము న భూతో న భవిష్యతి యథా యథా ఈ ధర్మస్య జ్ఞానిర్భవతు మే సదా అన్నట్టు ధర్మాన్ని మనం ఉద్దగట్టున చెయ్యాలి, ధర్మాన్ని స్థాపితం చెయ్యాలి. ఇది ఋషిమునుల సాంప్రదాయం. దీనికి సనాతనము. ఈ సనాతనం నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని మరి రాముని యొక్క గురువు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, ఋషుల నుంచి వచ్చినటువంటి బ్రహ్మ మానసపుత్రులు, బ్రహ్మ నుంచి మనకు ఋషి నుంచి మానవునికి సంబంధం ఉంది. అదేవిధంగా ఈ యొక్క మరి సనాతనానికి జోడిస్తే ధర్మం అదేమైపోయింది, సనాతన ధర్మమైంది. సనాతన ధర్మం అంటే సనాతనం నాతనం నుంచి ఉంది, యుగాల నుంచి ఉంది. త్రేతాయుగం, ద్వాపరము, కలియుగం, అనేక యుగాలు, కృతాయుగం, అనేక యుగాల నుంచి నడుస్తుంది ధర్మము. ఇటువంటి ధర్మానికి మేము అనేక గ్రామాలకు కూడా పోయాము. అనేక గ్రామాల్లో కూడా ధర్మ ప్రచారణ. ఈరోజు ప్రతి ఒక్క సాధువు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తులు, మహిళలే కావచ్చు, పురుషులే కావచ్చు, యువకులే కావచ్చు, యువతనే కావచ్చు, ఎవరైనా సరే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి, మన ధర్మం మనం కాపాడుకునేట్టు మన వంతు మన ప్రయత్నం చేయాలి. అది ఆశ్రమాలే కావచ్చు, ఆలయాలే కావచ్చు, సాధు మహాత్ములే కావచ్చు, ఎవరైనా సరే మన సనాతన ధర్మానికి మనం సాంప్రదాయకాన్ని, మన సంస్కృతిని, ఇప్పుడు కూడా ఈరోజు వచ్చిన శివరాత్రి కూడా సనాతన సాంప్రదాయకంగా వచ్చింది. నువ్వు నేను అనుకున్నది కాదు శివరాత్రి, సాంప్రదాయకంగా వచ్చిన శివరాత్రి. ఈ శివరాత్రిని మనం అందరం కూడా చేస్తేనే శివరాత్రి. నాకెందుకని ఇంట్లో ఉన్నవారికి శివాలయంలోకి రాని వారికి ఏమెరక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ముందుకెళ్ళాలని ఆశిస్తూ, మరి అయోధ్యలో జరిగినటువంటి ఉద్ఘాటన బాలరాముని యొక్క ప్రతిష్టకు కూడా మాకు స్వయంగా ఆహ్వానం, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆహ్వానం పలికారు. మేము కూడా ఆనందపడ్డాం. అటువంటి కార్యక్రమాలు మరి ఇంకా ఎన్నో ఉన్నాయి కాబట్టి అటువంటివి చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. గురుజీ, ఇక్కడ భక్తుల్ని కూడా మేము చాలామందిని మాట్లాడడం జరిగింది. మా సుమన్ టీవీ యాజమాన్యం మొత్తానికి సంబంధించి చాలా చుట్టుపక్కల నుంచి 4 రాష్ట్రాల నుంచి కూడా మీ దగ్గరికి భక్తులు రావడం జరుగుతూ ఉంది. చాలా సమస్యలు మొత్తం ఇక్కడ తొలగిపోతూ ఉన్నాయి, వాళ్ళకున్న బాధలన్నీ తొలగిపోతూ ఉన్నాయి, చాలా మంచి హ్యాపీగా ఉన్నామని చెప్పేసి భక్తులు చెప్తా ఉన్నారు. అసలు ఇది ఎట్లా సాధ్యం అసలు అనేది? శ్రీలింగేశ్వర గుట్ట ఆశ్రమంలో క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఉన్నాడు, శ్రీలింగేశ్వరుడు ప్రధానంగా ఉన్నాడు. భక్తి ప్రేమ ఎవరికైతే ఉంటుందో భగవంతుడు సమస్త కోరికలను నెరవేరుస్తాడు. అందుకే భక్తి ప్రేమతో కూడినటువంటి ఆ లింగేశ్వరుడు ఈ క్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి వచ్చిన వారు బొంబాయి, పూణే, ఇక్కడ మహారాష్ట్ర, నాందేడు, ఇక్కడ బోధను, ఈ ప్రాంతాలు, ఇంకా హైదరాబాద్ నుంచి, కామారెడ్డి నుంచి, ఇంకా ఇందలవాయి, ఇక్కడ నిజామాబాద్, బాన్స్వాడ, ఇక్కడ అంటే గాంధారి, అనేకమైన ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. ఆ పరమాత్మని దర్శిస్తూ లింగేశ్వరుని, ఆ దర్శనం వల్లనే సమస్త బాధలు నివృత్తి అవుతున్నాయి. దర్శనం వల్లనే దరిద్రం దూరమై వాళ్ళకంత మంచి జరుగుతుంది. ఆ జరగడం వల్లనే మరి ఆ లింగేశ్వరునికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఈ క్షేత్రమహిమ కూడా ఇక్కడికి వస్తే ఎన్ని దొరికినా ఏమి దొరికినా ప్రశాంతత దొరకదు. కొనుక్కుంటే దొరకదు ప్రశాంతత. మనం ఇంకోళ్ళకి ఇవ్వమంటే ఇచ్చేది కాదు. కాబట్టి తాను పొందాలి అంటే తనలో ప్రేమ, భక్తి, శాంతి, ఈ 3 ఎవరికైతే ఉంటుందో దయాగుణముతోని ఈ క్షేత్రం అరణ్యక్షేత్రం, ఇది లింగేశ్వర గుట్ట. కాబట్టి ఈ ప్రాంతానికి రాగానే, ఈ స్థలానికి రాగానే తనలో ఉన్నటువంటి అనేకమైన బాధలు కూడా వెళ్ళిపోయి శాంతిగా అవుతారని కోరుకోవచ్చు. గురూజీ, చివరిగా
చాలామంది భక్తులు కూడా చెప్తా ఉన్నారు, సంతానం లేని వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి సంతానం లేక బాధపడుతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి విముక్తి పొందిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఏంటి సీక్రెట్ ఏంటి? అసలు పూజాది కార్యక్రమాలు ఏమైనా చేపిస్తున్నారా? ఏమైనా ప్రసాదం ఏమైనా మీ చేతులుగా ఏమైనా ఇస్తున్నారా? అయితే ఇక్కడికి వచ్చి శివుడికి అభిషేకం చేసుకొని శివుడి మీద విశ్వాసం పెట్టుకొని మేము ఒక 15 రోజులు ఒక్కొక్కసారి మా చేతుల ద్వారా కాస్త ఆ భగవన్నామస్మరణ చేసి ఆ భగవంతుని నమ్మకం పెట్టుకోండని ఆ నమ్మకం ద్వారా ఫలాలిస్తే చాలామందికి సంతానం జరుగుతుంది. మళ్ళీ ఇక 15 రోజులు ఒక్కొక్కసారి కూడా ఆ ప్రసాదాన్ని ఇస్తూ ఉంటాం. ఆ ప్రసాదం వల్లనే సత్సంతానం కలుగుతూ ఇక్కడ ప్రత్యేకమైన పూజలు అంటే ఎక్కువ మట్టుకు సుబ్రహ్మణ్యుడు నాగదేవత ఉంది. అందుకు అక్కడ కూడా 11 వారాలు చేయమని చెప్తాం. ఆ చెప్పిన వారాలు చేస్తూ ఉన్నారు. నిష్ఠ నియమంతో భక్తితో చేస్తున్నారు కాబట్టి ఆ భగవంతుడే ఫలమిస్తున్నారు. ధర్మరక్షణలో భాగంగా ప్రతి గ్రామానికి వెళ్తూ ఉన్నారు. మీకు ఎక్కడికి ఇన్విటేషన్ వస్తే అక్కడికి వెళ్తూ ఉన్నారు. మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి దీని నుంచి? భక్తులకు అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే భగవంతుడి పట్ల విశ్వాసం పెంచుకోండి, మన ధర్మాన్ని మనం కాపాడుకోండి. మనది ఇప్పటిది కాదు, యుగ యుగాల నుంచి వస్తున్నటువంటి ధర్మం. ఈ ధర్మాన్ని సంస్థాపన చెయ్యాలి, మనం విశ్వం గురువుగా చెయ్యాలి, మన భారతీయ సంస్కృతిని కాపాడాలి. అనేక ప్రాంతాలకు పిలిచిన మొట్టమొదటిగా నేను ప్రజలకు భక్తులకు ఇచ్చేటువంటి సూచన ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించండి, గురువు పట్ల మంచి భావన కలిగి ఉండండి, మళ్ళీ దైవం పట్ల మంచి సద్బుద్ధి కలిగి ఉండండి, సమాజం పట్ల స్త్రీని గౌరవించండి, మన ధర్మానికి మన దేవాలయాలని కాపాడుకోండి, గోవుని సంరక్షించండి. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా పిల్లలలో మంచి సంస్కారాన్ని ఇస్తే వాళ్ళు మనకు సంస్కారవంతులై మనకు పిల్లలు తల్లిదండ్రుల సేవ చేస్తారు. లేకుంటే ఆట వస్తువులు ఇస్తున్నారు, అనేకమైన వస్తువులు ఇస్తారు, కానీ సంస్కారం ఇవ్వలేరు. కాబట్టి సంస్కారమే ఇవ్వండి. సంస్కారమే మనిషికి జీవనానికి మంచి మార్గదర్శకం అవుతుంది. అందుకు భక్తి మార్గంలో కూడా భగవద్గీతని స్మరించుతూ ఉండాలని ఆశిస్తూ మరి ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలి. స్వామీజీ, ఇప్పుడు గతంలో చూసుకుంటే మన సంస్కృతి సాంప్రదాయాలను విదేశీయులు చాలామంది అవహేళన చేసిన పరిస్థితి చాలా చూసినాం మనం. కాకపోతే ఈ మధ్య కాలంలో చాలామంది అంటే చాలా దేశాల నుంచి మన సంస్కృతిని తీసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళు మన ఆచారాలని పాటించడం జరుగుతూ ఉంది. మన భారతీయులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు దీనికి సంబంధించి? అనేకమైన పాశ్చాత్య దేశాల గలవారు అనేక విధాలుగా ఈనాడో హేళన చేశారని మనకు తెలిసిన విషయాలు కొన్ని అవగాహనలో ఉండే. కానీ ఈరోజు భారతీయ సంస్కృతి వైపుకే మొగ్గు చూపుతున్నారు పాశ్చాత్య దేశాల గలవారు. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పాశ్చాత్య గలవారు నాకు తెలిసిన వారు యూరప్లో కానీ, అమెరికాలో కానీ, లండన్లో కానీ, అనేకమైన ఆస్ట్రేలియా కానీ ఎక్కడైనా సరే మన భారతీయ సంస్కృతిని కాపాడుతూ మన సంస్కారాన్ని కూడా వాళ్ళు పదే అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకు అటువైపుకు పడుతున్నారు. కానీ మన సంస్కృతి సనాతనమైనటువంటిది మనకు తెలియలేకపోతుంది. కానీ తెలుసుకోవాలి అంటే రామాయణం, మహాభారతం, భాగవతము, ఇతిహాసాలు, పురాణాలు ఏదైనా ఒక విషయం తెలుసుకొని నడిస్తే మనము కూడా మన ధర్మాన్ని, మన సంస్కృతిని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.